హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయే రెసిపీ మిర్చి బజ్జీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిర్చి బజ్జీ: సాల్ట్ తీసుకున్నాను 1 స్పూన్, కారం తీసుకున్నాను 2 స్పూన్, మిర్చి పౌడర్ 2 స్పూన్, కొంచెం సోడా తీసుకున్నాను, తినే సోడా. మిర్చి కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేసి ఉప్పు కొంచెం సాల్ట్ పెట్టుకున్నాను లైట్గా. చూడండి, శనగపిండి నేను దీంతో 2 కప్స్ పోసుకున్నాను. చూడండి, నేను శనగపిండి 2 కప్స్ తీసుకున్నాను మెజర్మెంట్ దీంతో. ఇప్పుడు సాల్ట్ కారం వేసుకొని కలుపుకుందాం. వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ కారం వేసుకున్నాను, 2 స్పూన్ కారం వేసుకున్నాను, కొంచెం లైట్గా సోడా వేసుకుంటున్నాను, తినే సోడా. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం. చూడండి, శనగపిండి కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకున్నాను కడాయి పెట్టి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మిర్చి బజ్జీ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడైంది. మిర్చి బజ్జీ వేసుకుందాం ఆయిల్లో. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఫ్రై అయ్యాయి, మంచిగా ఫ్రై అయ్యాయి. చూడండి, తీసేసుకుందాం. తీసి ప్లేట్లో వేసుకుందాం. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. తీసేద్దాం కడాయి నుండి మిర్చి బజ్జీ. చూడండి, నేను మిర్చి బజ్జీలో పెట్టుకోవడానికి పల్లీలు వేయించుకుంటున్నాను. చూడండి, పల్లీలు వేగుతున్నాయి ఆయిల్లో. ఇంకా కొంచెం వేగితే బాగుంటుంది. నిన్న వర్షం పడింది, అందుకే ఇవాళ మేము మిర్చి బజ్జీ చేసుకుంటున్నాము. కూల్గా ఉంది వెదర్. చూడండి, వేగాయి పల్లీలు. తీసుకుంటున్నాను నేను బౌల్లో కొంచెం కొంచెం. పల్లీలు వేసుకున్నాను, కొత్తిమీర వేసుకుంటున్నాను, ఆనియన్స్ వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నాను అన్ని. మిర్చి బజ్జీని కట్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను, ఇప్పుడు ఈ మిశ్రమం పెట్టుకుంటున్నాను.
ఓకే, మిర్చి బజ్జీ రెడీ అయింది. రసం, నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను లైట్గా మీదికెళ్ళి. బస్ అయిపోయింది, రెడీ అయింది. మిర్చి బజ్జీ రెడీ. చూడండి, మిర్చి బజ్జీ రెడీ అయింది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.